అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. అందులో 67వ పార్ట్ ఉపమాన ధ్యాన సందేశాలు. అందులో మానవులలో ఉన్నటువంటి చెడు తొలగించుకోవాలి, అది మనం చెప్పుకునే టాపిక్. ఎంచేతంటే ఎంత చెడు ఉంటే మానవుడికి అంత హాని జరుగుతూ ఉంటుంది. మానవుల్లో చెడు ఉంటే చెడు పనులు చేస్తాడు, చెడు మాటలు మాట్లాడతాడు, చెడు తిండ్లు తింటాడు, చెడు వ్యసనాలు ఉంటాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి వాటితోటి తన జీవితంలో కష్టాలు తెచ్చుకోవడమే కాదు, నష్టపోతూ ఉంటాడు, ఎన్నో రకాల బాధలు అనుభవిస్తాడు. ఇప్పుడు లోకంలో చూస్తుంటే ఎవరిని చూసినా పూర్తిగా సుఖశాంతులతో జీవించేవాళ్ళు లేరు. ఏదో సమస్య, ఏదో బాధ, ఏదో దుఃఖం. దాని ముఖ్య కారణం వాడు చేసే పనులే. దానికి కారణం వారిలో ఉన్నటువంటి చెడే. గుర్తెట్టుకోండి. అంచేత ఈ స్థితి నుంచి బయటపడాలి అంటే ఎవరైనా సరే తనలో ఉన్న చెడు తొలగించుకోవాలి. గత 66 ఎపిసోడ్ నుంచి మనలో ఉన్న చెడు లక్షణాల గురించి, కొన్ని చెడు పనుల గురించి మనం చెప్పుకున్నాం. ఈరోజు 67వ ఎపిసోడు ఇంకొన్ని చెడు పనుల గురించి తెలుసుకుందాం. జీవులను హింసించడం, చంపడం, వాటి మాంసం తినడం, అలాగే జంతు బలులు, అంతేకాదు జీవులతో, ఆ ప్రాణులతో వ్యాపారం చేసి సంపాదించడం, అలాగే ఆ జీవులను తమ వినోదం కోసం పెంచడం, అంటే బంధించడం, పంజరాల్లో పెట్టడం, ఇలాంటి పనులు. ఇవన్నీ చెడు పనులే. భగవంతుని సృష్టిలో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయని పెద్దలు చెప్పడం జరిగింది. అందులో మానవ జాతి ఒకటి. ఈ 84 లక్షల రకాలు మానవ జాతి, జంతు జాతి, పక్షి జాతి, క్రిమికీటక జాతి, ఇలా ఎన్నో, మత్స్య జాతి, రకరకాల జాతులు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే మానవుడు జంతువు కాదు అనుకుంటాడు. మానవుడు కూడా జంతువే. అందుకే పెద్దలు ఏమన్నారంటే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. జంతువులన్నిట్లోకి నరుడు అంటే మానవ జన్మ దుర్లభము, అది లభించడం చాలా దుర్లభం.
84 లక్షల రకాల్లో ఈ మానవ జన్మ, ఈ జంతువుల్లో ఉండేటువంటి 84 లక్షల రకాల్లో మానవ జన్మ లభించడం అంటే చాలా దుర్లభము అని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. ఎందుకంటే మానవుడికి బుద్ధి ఇవ్వబడింది. మానవుడు తప్ప ఏ జంతువుకి ఈ బుద్ధి లేదు, మనసు. ఒక్క మానవుడికే మాధవుడిగా ఎదిగే అవకాశం, శక్తి ఉంది. ఒక్క మానవుడికే తన జీవిత లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉంది. ఒక్క మానవుడికే జన్మ లేని స్థితి సంపాదించే అవకాశం ఉంది. ఒక్క మానవుడికే ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకునే అవకాశం ఉంది. అంచేత అన్ని రకాల జంతు జన్మల కంటే మానవ జన్మ చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. ఇటువంటిది లభించడం చాలా కష్టమని చెప్తూ ఉంటాడు. మీరు కనుక గమనిస్తే స్వర్గలోకంలో ఉండేటువంటి దేవతలు కూడా సత్యలోకం చేరి దైవస్థితి పొందాలి అంటే వాళ్ళైనా సరే భూమి మీదకి వచ్చి మానవ జన్మ తీసుకుని ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ ధ్యానము, ఈ స్వాధ్యాయం, ఇటువంటి సాంగత్యం, ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ సత్యలోకం చేరుకోవాలి. దేవతలే గొప్పవాళ్ళు అనుకుంటాం మనం. వాళ్ళు కూడా ఇంకొంచెం పైకి వెళ్ళాలి అంటే భూమి మీదకి రావాల్సిందే, మానవుడిగా జన్మ తీసుకోవాల్సిందే, ఈ పనులు చేయవలసిందే. ఏ పనులు అయితే ఇప్పుడు మనం చేస్తున్నామో ఆ స్థితికి ఎదగవలసిందే. నేను అందుకే అంటుంటాను, మనం చేసే పనులు సామాన్యమైనవి కావు, చాలా చాలా గొప్ప పని. మానవులందరిలో కంటే కూడా ఎవరైతే ఈ పని చేస్తారో, పత్రి గారు చెప్పినట్టుగా శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తారో, జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేస్తారో, వాడు చాలా ఉన్నతమైన స్థితికి ఎదిగిన వాళ్ళు. అందుకే అందరినీ కూడా డైమండ్స్ అంటారు. ఇంకా ఏమని అంటానంటే 350 జన్మలు ఖచ్చితంగా దాటి ఉంటారు మన జూమ్లోకి వచ్చిన, భీమవరం క్లాసులకు వచ్చిన అని చెప్తూ ఉంటాను. లేకపోతే రాలేరు అన్ని జన్మలు తీసుకుంటే. కానీ మాట్లాడి పొద్దున్నే 3 గంటలకు లేచి స్నానం చేసి జూమ్లో జాయిన్ అవ్వడం అంటే, ప్రతి నెల భీమవరం రావాలి అంటే సామాన్యమైన విషయమా? ఎందుకు ఇంత శ్రద్ధగా చేస్తున్నాం? ఇన్ని జన్మలు దాటి ఉన్నాయి కాబట్టి. మరి
ఇంత గొప్ప స్థితిలో ఉండి సృష్టి నియమాలు, సృష్టి ధర్మాలు తెలుసుకోకుండా సృష్టి విరుద్ధమైన పనులు చేస్తే ఎంత నష్టపోతాడండి మానవుడు. ఏం చేతంటే సృష్టిలో ఉన్న సమస్త జీవులు ఆ భగవంతుని స్వరూపాలే, ఆయన రూపాలే. పరిణామ క్రమంలో ఒక్కోటి ఎదుగుతూ ఉంటాయి. చివరిగా మానవ జన్మలోకి వస్తాం. ఎవరైనా సరే ఈ విషయం అర్థం కాక అజ్ఞానంతో ఉన్నటువంటి మానవులు ఆ జీవుల్ని హింసించడం, వాటిని చంపడం, వాటి మాంసం తినడం, ఇది చాలా దారుణమైన పని. వాటి ఫలితం కష్టాల రూపంలో, రోగాల రూపంలో అనుభవించాలి. అనుభవించేప్పుడు ఉంటుంది ఆ బాధ, నరకం. చేసేటప్పుడు ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఒక విషయం గుర్తెట్టుకోవాలి. ఈ సృష్టిలో కొన్ని నియమాలు ఉన్నాయని సంగతి మర్చిపోకూడదు. అంచేత ఎవరైతే సృష్టి నియమాలకు అనుగుణంగా జీవిస్తారో వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. సృష్టి నియమాలకు విరుద్ధంగా జీవిస్తారో వారు కష్టాలు పాలగొట్ట తప్పదు. ఎంచేతంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ జీవులు ఇవన్నీ కూడా ప్రకృతిలో భాగాలు. ఈ సృష్టిలో రెండే ఉన్నాయి, ప్రకృతి, పురుషుడు. పురుషుడు అంటే ఆత్మ, అంటే పరబ్రహ్మ, భగవంతుడు, ఏం పేరు పెట్టుకోండి మీరు. ఆయన నుంచి ఉద్భవించినవే ఈ ప్రకృతి. ఈ లోకాలు అవనివ్వండి, ఈ జంతువులు అవనివ్వండి, ఏదైనా సరే, చర అచర అన్నీ కూడా అన్నీ ప్రకృతిలో భాగమే. ప్రకృతిని ఒక మానవ రూపంగా మీరు భావించండి. మానవ శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, శరీరం ఉంది. వీటిలో వేటికి బాధ కలిగినా మానవుడు బాధపడతాడు. చెయ్యి తెగినా బాధపడతాడు, కన్నుకు దెబ్బ తగిలినా బాధపడతాడు, కాలుకి దెబ్బ తగిలినా, ఏ మేకు గుచ్చుకున్నా బాధపడతాడు.
కాళ్ళు ముళ్ళు గుచ్చుకుందనుకోండి, చేతులు నాకు సంబంధం లేదని మానవు. అది తనకు గుచ్చుకున్నట్టుగా భావించి ఆ కాల్లో ఉన్న మీ ముళ్ళుని తీసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అంటే కాలైనా మానవంలో భాగమే, చేతులైనా మానవంలో భాగమే. అదే ఏ చేతి మీదైనా దోమ వాలి కొడుతుంది అనుకోండి, రెండో చెయ్యి వెళ్ళి ఎక్కడైతే దోమ కొడుతుందో దాని మీద ఒక దెబ్బేస్తుంది, ఆ దోమని చంపేస్తుంది. కాలు మీద చీమ కుట్టినా చీమని నలిపేస్తుంది. మరి చేతికి ఏం సంబంధం అంటే అది కూడా భాగమే. అలాగే సమస్త జీవులు, 84 లక్షల రకాల జీవులు అన్నీ ప్రకృతిలో భాగమే. గుర్తెట్టుకోండి, ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తెట్టుకోవాలి. అన్నీ ప్రకృతిలో భాగమే. అలాంటప్పుడు హాయిగా తిరుగుతున్న కోడిని పట్టి దాన్ని పీకి కోసి ఈకలు పీకి దాన్ని ముక్కలుగా చేసి దాన్ని వేపుకుని తింటే ప్రకృతికి బాధ కలగదా అండి? తనలో ఒక భాగమైనటువంటి ఒక జీవి చంపబడితే, దారుణంగా హింసింపబడితే ప్రకృతికి బాధేగా. అలాగే సముద్రంలో చేపలు, ఎన్నో రకాలైనటువంటి మత్స్య సంపద, వీటిని పడుతున్నారు ఓడల్లో వెళ్ళి, వాటిలో వెళ్ళి వాటిని వండుకొని తినడం చేయడం. ఇలా మనం చూస్తే ఎంతో హింస మనకు కనపడుతుంది. మేకల్ని చంపుతున్నారు, గొర్రెల్ని చంపుతున్నారు, పందుల్ని చంపుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఆ జీవుల్ని బాగా హింసిస్తున్నారు. మరి ప్రకృతిలో భాగమైనటువంటి వీటిని హింసిస్తూ ఉంటే ప్రకృతి ఎన్నాళ్ళు సహిస్తూ ఉంటుంది, ఎన్నాళ్ళు ఓర్చుకుంటుంది? ఓర్చుకోలేని టైంలో ఆ ప్రకృతి కొంచెం ప్రతిస్పందిస్తుంది. చూడండి మీరు, మానవుడికి దోమ కుడితే అక్కడ గోక్కుంటాడు. అలాగే ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఈ హింస ఎక్కువ అవుతే ఆ ప్రకృతి ఏం చేస్తుందంటే కొంచెం గోక్కుంటుంది. అంటే అక్కడ సునామీ వస్తుంది, లేకపోతే భూకంపం వస్తుంది, లేకపోతే అధికంగా వర్షాలు పడతాయి, లేకపోతే అనావృష్టి వస్తుంది, లేకపోతే ఆ ప్రాంతంలో అడవులన్నీ దహనం అయిపోతుంటాయి, లేకపోతే మంచు విపరీతంగా కురుస్తూ ఉంటుంది. ఇలాంటివి జరిగినప్పుడు వీటిని ఏమంటారంటే మానవులు ప్రకృతి వైపరీత్యాలంటారు. ఈ ప్రకృతి వైపరీత్యాలు అంటే ఏదో సహజంగా వస్తాయి అంటారు. ఏమీ రావండి. ఎక్కడ హింస పరాకాష్ఠకు చేరుతుందో, ప్రకృతి భరించలేని స్థాయికి వస్తుందో అప్పుడు దాన్ని సరి చేసుకుంటుంది. ఎందుకు జరిగింది ఇది? ప్రకృతిలో భాగాలైనటువంటి ఆ జీవుల మీద జరిగిన హింసే. అలాగే స్త్రీల మీద,
బలహీనుల మీద, అల్పుల మీద జరిగే హింస కూడా ప్రకృతికి బాధాకరమే. ఇవన్నీ ఎక్కడ పరాకాష్ఠకు చేరుతుందో అక్కడ ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రాంతంలో ఒకరు కాదు, అందరూ ఎంతో బాధలు పడతారు. సహజంగా ఈ జీవుల్ని హింసించిన, వాటిని చంపినా, వాటి మాంసం తిన్నా కూడా ప్రకృతి ముందు వారి తప్పును వారికి తెలియచేయడానికి చిన్న చిన్న శిక్షలు వేస్తూ ఉంటుంది. ఆ రోగాలు రావడం, ఈ యాక్సిడెంట్లు అవ్వడం, అగ్ని ప్రమాదాలు జరగడం, అయితే యుద్ధాలు జరగడం, ఎంతో నష్టం జరగడం జరుగుతూ ఉంటుంది. అయినా మానవులు ఏం గుర్తించట్లా. గుర్తించక నేను మానవుణ్ణి, నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఏదైనా చేయొచ్చు, నా ఆనందం కోసం దేన్నైనా చంపచ్చు, దేన్నైనా చేయొచ్చు అనే భావంలో ఉన్నాడు. ఇదంతా దేనికి అంటే అజ్ఞానమే దీనికి కారణం. జ్ఞానం పొందితే ఇవన్నీ అర్థమవుతాయి. ఏ జీవిని హింసించరు, అన్నీ ఒకటే, అన్నీ ప్రకృతిలో భాగమే, అన్నీ దైవ స్వరూపాలే అన్నది అవగాహన వస్తే ఈ పనులు చేయరు. అందుకే పత్రి గారు ఇంత గట్టిగా చెప్తారు. ఏ జీవిని చంపకండి, వేటిని హింసించకండి, వేటి మాంసం భక్షించకండి అని చెప్తారు. నేను భూమి మీదకి రావడానికి కారణం పత్రి గారు అన్నది, ప్రతి జీవి హాయిగా స్వేచ్ఛగా జీవించాలి, వాటి జీవిత లక్ష్యాన్ని అవి సాధించుకోవాలి. కానీ మానవులు తమ స్వార్థం కోసం వాటిని నానా రకాలుగా హింసిస్తున్నారు అని చెప్పి, దానికోసమే నేను భూమి మీదకి వచ్చాను, ఈ హింసను ఆపడం కోసమే, నా లక్ష్యమే ఇది అని చెప్తారు ఆయన. నేను వాటి తరఫున వకాల్తా తీసుకుని వచ్చానన్నాడు. మొదట్లో చాలా తీవ్రంగా ఉండేవాడు. మాంసం తింటున్నాడు అంటే చాలా గట్టిగా తిట్టేవాడు ఆయన. మనిషివా, పశువువా, రాక్షసుడువా అంటూ. తర్వాత చాలామందికి ఇది అర్థమైంది. ఎంతోమంది మాంసాహారులు శాకాహారులు అయ్యారు. అవ్వడమే కాదు, అందరినీ శాకాహారులు అవ్వమని ప్రోత్సహిస్తున్నారు. మరి ఆ శాకాహార ర్యాలీలు, అటువంటి ప్రచారాలు చేస్తున్నాడు. మెల్లిమెల్లిగా పత్రిక గారు కొంచెం తగ్గించారు, అర్థమైంది జనాలకి. మరి ఆయన పూర్ణ జ్ఞాని, బ్రహ్మజ్ఞాని. ఆయనకి తెలియనిది ఏముంటుంది, సమస్తము తెలుసు ఆయనకి. అందుకే జ్ఞానులు ఎవ్వరూ హింసను ప్రోత్సహించారు, ఖచ్చితంగా ఖండిస్తారు. ఆ జ్ఞానం లేని వాళ్ళే ఎంత పండితులైనా
దాన్ని ఏదో రకంగా సమర్థిస్తారు. కానీ జ్ఞాని అన్నవాడు ఎటువంటి పరిస్థితులు దాన్ని అంగీకరించాడు. అంచేత తెలుసుకోండి, మానవుడు చేసే చెడు పనుల్లో ఇవి కూడా చెడు పనులే. ఆ జీవుల్ని హింసించరు, ఆ ప్రాణుల్ని హింసించరు. ఆ కోళ్ళు, మేకలు, ఆ పందులు, ఆ బాతులు, చేపలు, రొయ్యలు, ఇలాంటి వాటిని చంపడం, వాటి మాంసాన్ని వండుకుని తినడం. అందుకే ఏమంటారంటే, ఈ హింసని ఆపగలిగే ప్రయత్నం చేసినవాడు చాలా గొప్పవాడు. ఒక జీవి చంపబడుతుంటే అది చంపబడకుండా ఆపగలగడం అన్నది చాలా గొప్ప పని. ఏం చేతంటే ఏ జీవిని సృష్టించే శక్తి ఏ మానవుడికి లేదు. సృష్టించే శక్తి మానవుడికి లేకపోయినా చంపబడే జీవిని వాడు ఆపగలిగితే ఆ జీవిని వాడు ఒక రకంగా సృష్టించినట్టే. అంచేత నేను ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాను, ఒక్క మానవుణ్ణి మీరు వాడి చేత మాంసం మీరు మాన్పించారంటే, మాంసం తినడం మాన్పించారంటే వాడి జీవితంలో ఎన్ని కోళ్ళు బతుకుతాయి, ఎన్ని చేపలు బతుకుతాయి, ఎన్ని మేకలు బతుకుతాయి, ఇంకా ఎన్ని రకాల జంతువులు బతుకుతాయి. అన్ని రకాల జీవులకి మీరు ప్రాణదానం చేసినట్టే లెక్క. మీరు ప్రాణం పోయెక్కల. అందుకే నేను ఆ పనికి చాలా ప్రయారిటీ ఇవ్వమంట. కనీసం మీరు 10 మందికి చెప్తే ఒక్కళ్ళైనా స్పందిస్తారు. ఒక్కడిని మాంసం మాని మీరు అనుకోవచ్చు, నేను 100 మందికి చెప్పాను ఎవడేం లేదు, ఏదో ఒక్కడు మానేశాడు అంటారు. ఒక్కడు మానితే చాలు, ఎన్ని ప్రాణులు బతుకుతాయి ఒక్కసారి ఆలోచించాలి. ఎంత గొప్ప సేవ అండి అది. అందుకే ఈ పుస్తకాలు పంచిపెట్టమంటాను నేను. ఇప్పుడు కొన్ని లక్షలు పంచిపెట్టారనుకోండి, ఇంకా చేయాలనుకున్న వాళ్ళు, గొప్ప సేవ చేయాలనుకున్న వాళ్ళు ఆ పుస్తకాలు ఇప్పుడు ₹6 కాస్ట్లో ఉన్నది. ఒక టీ కాస్ట్, టీ కూడా ఇప్పుడు ₹10 ₹20 అయిపోయింది. టీ తాగినంత ఉండదు. కనీసం 10 పుస్తకాలు అయితే మీరు ఇవ్వగలిగితే ఇంకా ఎక్కువ. అది తినేవాళ్ళకి ఇవ్వండి, చదవమానండి. అందులో ఒక్కడైనా స్పందిస్తాడు చదివితే. మరి ఆ ఆత్మలు ఎదగడానికి, ఆ కోళ్ళు ఆత్మలే,
చేపలు ఆత్మలే, ఆ మేకలు ఆత్మలే. అవి ఎదగడానికి మనం ఎంత సహకరిస్తే మన ఆత్మ అంత ఎదుగుతుంది. గుర్తెట్టుకోండి, మన ఆత్మ ఎదుగుదలగా మనం చేస్తున్నాం. అందులో ఇది ఒకటి, ఈ పని కూడా, ఈ సేవ కూడా గొప్ప సేవ. నేను అందుకే దానికి చాలా టాప్ ప్రయారిటీ ఇచ్చేవాడిని. ఆత్మను ఆశ్రయించి ధ్యానం చేస్తే ఆత్మ ఎదుగుతుంది. ఇతర ఆత్మలకు నష్టం కలగకుండా వాటి ఎదుగుదలకు మనం తోడ్పడితే మన ఆత్మ ఇంకా ఎదుగుతుంది. చేత ఈ పని కూడా చేయండి. ఇదే మనం ఎన్నో ఖర్చు పెడుతున్నాం, ఆ ఖర్చు తగ్గించండి, ఈ ఖర్చు పెట్టండి. ఒక్కసారి పని చేయక్కల, పుస్తకాలు మీ దగ్గర పెట్టుకోండి. ఎక్కడ అవసరం అనుకున్నా కూడా అక్కడ ఇవ్వండి. ఊరికే ఉత్తినే పంచి పెడితే పక్కన పడేస్తారు. దాన్ని బాగా స్టడీ చేయండి. ఎవరైనా సందేహాలు అడిగితే దాన్ని నివృత్తి చేయండి. మనం ఆత్మ ఎదుగుదలలో ఇది కూడా ఒక భాగమే. ఇప్పుడు ఏమైందంటే, నేను ఆ విగ్రహారాధన గురించి, ఈ జీవహింస గురించి టాప్ ప్రయారిటీ ఇచ్చి చెప్పేవాడిని. కానీ రాను రాను ఏమైందంటే, ఈ గైడింగ్లో పడిపోయారు జనాలు. అసలు ధ్యానమే వదిలేశారు. అంతకుముందు శ్వాస మీద చేసి ధ్యానం ఉండేది, ఇప్పుడు ధ్యానమే లేదు. మ్యూజిక్ మెడిటేషన్ అంటారు, సంకల్ప ధ్యానాలు అంటారు, ఓంకార ధ్యానాలు అంటారు, రకరకాల ధ్యానాలు చేస్తున్నారు. శ్వాస మీద చేసి మర్చిపోయారు. అంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడిని ఈ మధ్యకాలంలో. అంచేత ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. ఎటువంటి పరిస్థితిలో ఎవడైనా సరే, ఏ జీవిని ఏ ప్రాణిని హింసించకూడదు, చంపకూడదు, వాటి మాంసం భక్షించకూడదు. ఇంకా వీలవుతే వాటిని రక్షించే ప్రయత్నం, అంటే తినేవాడి చేత మాన్పించడం, ఇవి కూడా చేయాలి. రేపు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.